కానీ రేవంత్ రెడ్డి ఇంకొక తప్పిదం కూడా చేస్తున్నాడేమో కదా, పదే పదే ఆయనని అంటే ఒక మరణాన్ని కోరుకోవడము, చీప్గా చేసి మాట్లాడడం. అంటే నా పేరు ఎత్తట్లేదు కాబట్టి నేను ఎంత చులకన చేసి మాట్లాడితే అంత ఈక్వాలిటీ, నాకు ఆయనతో పాటు ఈక్వాలిటీ వస్తుంది అనుకోవడం. ఎందుకు అంత బ్యాలెన్స్ తప్పు? అది మనం అనుకుంటామమ్మా. ఇప్పుడు చూడు, సాధారణంగా మనం యూనివర్సిటీలో ర్యాగింగ్లు అవి చేస్తున్నప్పుడు ఒకరిని ఏదో పేరు పెట్టి నిక్నేమ్ పెట్టి పిలుస్తూ ఉంటాం. కానీ వాడు రేపు పొద్దున్న యూనివర్సిటీ టాపర్ కింద వాడు ఉండి మనం ఎక్కడ ఉన్నాం అనుకో, ఇది స్టాటిస్టిక్ ప్లేజర్ రే అని మేము అలా పిలిచివాడు రా. వాడు ఏ లెవెల్లో ఉంటాడు, వాడు ఏదో లెవెల్లో ఉంటాడు. క్యాంపస్ రిక్రూట్మెంట్లో సెలెక్ట్ అయ్యి దేనికో సీఈఓ లేదంటే టాప్ పొజిషన్లో ఉంటాడు వాడు. వీడు అలా ఎడిపించి వాళ్ళం రా అని గట్టు మీద కూర్చొని కథలు చెప్పుకోవడానికి మాత్రమే పరిమితం అవుతాడు. బట్ వాడి స్థాయి అలా అలా ఆచార మార్గం అలా ఎదుర్కొంటాడు. ఎందుకు బిహేవ్ చేయలేరమ్మా, చేయలేరు. ద నేచర్ ఆఫ్ పీపుల్ కొంతమంది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నడమంత్రపు సీరనే ఒకటి నువ్వు వినే ఉంటావు. రేవంత్ రెడ్డి గారికి ఆయన రాజకీయ ప్రస్థానంలో ప్రతి దగ్గర నడమంత్రపు సీరే ఉంది. ఆ విషయంలో ఆయన పట్టిందల్లా బంగారమే. సో దాంతో ఆయన కూడా ఒకటి నేర్చుకోవచ్చు కదా, నా పేరు ఎత్తట్లేడు, నేను ఎందుకు ఆయన పేరుని గుర్తు చేసుకోవాలి? చల్ నేను ఒక్కసారి అనేసిన అయిపోయింది, వాళ్ళ రాజ్యం అయిపోయింది, ఇక మాది మేమిది అని చెప్పుకోవచ్చు కదా. ఎక్కడ చూసినా ఎప్పుడు ఏ సందర్భంలో 24 గంటలు నిద్రలో అదే, పగలది, ఏ టైం చూసినా మరి ఆయన నామస్మరణ ఎందుకు? ఫ్రస్ట్రేషన్ అదేనమ్మా. ఇప్పుడు నీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక క్యాపబిలిటీ ఆఫ్ అ పర్సన్ అండ్ కాంపిటెన్సీ ఆఫ్ దట్ పర్సన్ అన్నది నేను ఎప్పుడు మాడుతూ ఉంటాను. ప్రజల్లోకి ఎక్కడికి వెళ్ళినా సరే నేను రాజీనామా చేసి వచ్చాను అని ఇలా నిలబడ్డాడు అనుకో కేసీఆర్, నెత్తిమీ పెట్టుకుంటారు ప్రజలు. నియోజకవర్గంతో సంబంధం లేదు ఆయనకి. అది ట్రాక్ రికార్డ్ అయింది చూసుకోవాలంటే. ఉద్యమ నేపథ్యం నుంచి నువ్వు చూసుకుంటే ఆయన ట్రాక్ రికార్డ్, ఆయన ప్రతిసారి నిలబడిన ప్లేస్ కాకుండా నిలబడిన దగ్గర ప్రతిసారి ఆయన గెలిపించుకుని వచ్చారు ప్రజలు. సో ప్రజలు యాక్సెప్ట్ చేసి ప్రజలు ప్రతిష్ఠించుకుని ఒక రియల్ హీరోకి, మోహన్ బాబు కొడుకు కాబట్టి బలవంతాన్ని మంచి విష్ణుని మనం హీరో చేసుకుంటే ఎలా ఉంటుంది? దేశంలో 150-200 మంది టాప్ హీరోస్లో నేను ఒకడిని అని చెప్పుకున్నట్టే ఉంటుంది. గమనించుకోవాలంటే ఇంక తీరు మారదు కాబట్టి మనం ఇట్లనే ఆయన మీటింగులు పెట్టి సభ ఇన్ని కబుర్లు చెప్తుంటే పక్కన దొదిలిసారు. ఏముందండి మా పార్టీలో ఎవడైనా సీట్లు కవర్ ఇస్తాడు ముఖ్యమంత్రి అని మొన్న గాలి తీసేస్తున్నాడు.